హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడే లేచాను. లేచి ఇక వెంటనే పని చేసేసుకుంటున్నాను. పొయ్యి మీద నిన్న ఇడ్లీకి నానబెట్టాను కదా, ఆ ఇడ్లీ కోసం అని చెప్పి పల్లీ చట్నీ చేసుకుంటున్నాను. పక్కన రైస్ అయితే పెట్టేశాను. ఇక తర్వాత పప్పు చేద్దాం అనుకుంటున్నాను. నేను లేట్గా లేచినప్పుడల్లా పప్పే చేసుకుంటాను, ఎందుకంటే పని అనేది చాలా త్వరగా అయిపోతుంది. పప్పు టమాటా చేసేస్తున్నాను అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది, వీక్షిత్ ఇష్టంగా తింటాడు. ఇక ఈ చలికాలం వల్ల అస్సలు మార్నింగ్ నిద్ర లేవటం అవ్వట్లేదండి, అస్సలు మెలకు రావట్లేదు చలికి. ఎంతసేపు పడుకున్నా పడుకోవాలని అనిపిస్తుంది. ఇక పనులన్నీ లేట్ అయిపోతున్నాయి, అలాగే వీక్షిత్ క్యారేజ్ కూడా లేట్ అయిపోతుంది. ఇక అందుకని చెప్పి అలారం పెట్టుకుంటున్నాను. ఇక పల్లీ చట్నీకి రెడీ చేసుకుంటున్నాను. ఎండుమిరగాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇక ఫ్రై చేసుకున్న తర్వాత జారులో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇక మిక్సీ పట్టేసుకుంటాను. అలా చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. కాకపోతే అది చల్లారిన తర్వాత మిక్సీ పడతాను అనమాట. అన్నం అయితే ఉమ్మగిల్లుతుంది. ఇక పప్పులో కావాల్సినవన్నీ కట్ చేసుకొని కారము పసుపు వేసేసుకుంటున్నాను, వాటర్ పోసుకున్నాను. ఇక పప్పు కూడా పొయ్యి మీద పెట్టేసుకుంటాను. నూనె చుక్క వేసుకుంటాను, ఎందుకంటే అది ఎక్కువగా ఉడికిపోవటం కోసమని. ఇంకా పప్పు కూడా పొయ్యి మీద పెట్టేశాను. ఇక పప్పు కూడా నిదానంగా అయిపోతుంది. ఇవి చల్లారిపోయినాయి అనమాట. ఇక మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇక మిక్సీ పట్టేసుకొని పచ్చడి రెడీ అయిపోయిందనమాట. ఇక అన్నం కూడా నీరు దిగిపోతుంది, నీరు దిగిపోయింది, అయిపోయింది. ఇక అన్నం వండడం అయితే పూర్తి అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఇక పక్కన పెట్టేసామే. పప్పు కూడా ఉడికిపోయింది, విజిల్స్ అనేవి వచ్చేసింది. ఇక పొయ్యి ఖాళీ అయింది కాబట్టి ఇడ్లీ వేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా పిండి ఎంత బాగా పొంగిందో. చలికాలం పిండిని కాస్త ఒక 2-3 గంటల ముందే చేసుకుంటే ఇలా పిండి బాగా పొంగుతుందనమాట. టేస్ట్ కూడా ఇడ్లీ బాగుంటుంది, పుల్లగా. నాకైతే ఇలా పుల్లగా ఉన్న ఇడ్లీలు అయితే చాలా ఇష్టం, చాలా బాగుంటాయి. అసలు ఫ్లఫీగా వస్తాయి అన్నమాట నేను చేసుకునే ఇడ్లీలు. ఇక అలాగే ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను. ఇక ప్లేట్లో నేనైతే ఇడ్లీ పిండి వేసేసుకుంటున్నాను. 2 ప్లేట్స్ మాత్రమే వేసుకుంటాను, ఎందుకంటే నాకు కూడా వేడి తినాలంటేనే ఇష్టము. ఇక వాళ్ళ డాడీకి వీక్షిత్కి మాత్రమే వేస్తాను మార్నింగ్. ఆ 2 ప్లేట్స్ వేస్తాను. అలా వేసుకుంటే అంట్లు కూడా ఎక్కువ అవ్వని నా భావన. ఇక వేసేసుకొని ఇడ్లీకి పిండి అయితే నేను పొయ్యి మీద పెట్టేసుకున్నాను. వాళ్ళు స్నానం చేసి బ్రష్ చేసే టైం కల్లా అవి అయితే పూర్తయిపోతాయి. ఇక పూర్తయిన తర్వాత వాళ్ళకైతే వేసి ఇచ్చేస్తాను, వాళ్ళు అయితే తినేస్తారు. పొయ్యి మీద అయితే పెట్టేస్తాను. ఇక అంటులు తోముకుందామని చెప్పి మిగిలిపోయిన అన్నం కూరలన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అది కాలీఫ్లవర్ చికెన్ వీడియో కూడా నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది, చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కాలీఫ్లవర్ చికెన్ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ వైజ్ వచ్చేసి చాలా బాగుంది అసలు కాలీఫ్లవర్ చికెన్. అది వేసుకొనే తిన్నాము. ఈరోజు మధ్యాహ్నానికి కూడా అది వచ్చింది పప్పుతో పాటు, అది కూడా సర్వ్ చేసుకొని తినేసాము. ఇక పప్పులో ఉప్పు ఉడికిపోయింది కదా, కుక్కర్ విజిల్ తీసేసి చింతపండు ఉప్పు వేసేసి మెత్తగా మ్యాష్ చేసుకున్నాను అనమాట. చూసారా, జస్ట్ చేతితోనే మ్యాష్ చేశాను. చాలా అంటే చాలా బాగా మ్యాష్ అయిపోయింది. ఇంకా తాలింపు కోసం అని చెప్పి నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. అంతకుముందే వెల్లుల్లి క్రష్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కట్ చేసేసుకొని ఇక తాలింపులు గింజలు ఎండుమిర్చి అవన్నీ కూడా ఒలిచి పెట్టుకున్నాను అనమాట నేను. కొంతమంది తాలింపు పప్పు పైన వేస్తారు కదా, మా సైడ్ అయితే పప్పుకు ముందే తాలింపు వేసి తాలింపులో పప్పును గుమ్మరిస్తామన్నమాట. మాకు అలా అయితేనే టేస్ట్గా ఉంది అని అనిపిస్తుంది. అదిగోండి, ఇక తాలింపుకి అయితే రెడీ చేసుకున్నాను. తాలింపు కూడా వేసేస్తున్నాను. మా సైడ్ అంటే మాది విజయవాడ అండి, మేము విజయవాడలో ఉంటాము. విజయవాడలో కర్రీస్ కానీ కర్రీ చేసే విధానం కానీ చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే ఒక్కొక్కరిది ఒక్కో విధానం ఉంటుంది కదా, మా సైడ్ అలా ఉంటుంది అనమాట. ఇక పప్పు అయితే తాలింపు పెట్టేస్తున్నాను నేను. మా వాడైతే స్కేటింగ్ ఆడుతున్నాడు, ఇంట్లో స్కేటింగ్ చేస్తున్నాడు. స్కూల్కి బయలుదేరరా అంటే అలా స్కేటింగ్ చేస్తాడు, ఏదో ఒకటి ఆడుతూ ఉంటాడు. ఇక నేను పూనుకోవాలి, బ్రష్ చేయించడానికైనా స్నానం చేయించడానికైనా. నేను ఆ పనులు త్వరగా గట్టేసుకొని వాడిని అప్పుడు త్వర పెడితే అప్పుడు చేస్తాడనమాట.
లేకపోతే అప్పుడు దాకా అది అలా ఆడుతూనే ఉంటాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. బ్రష్ చేస్తూ చేస్తున్నాడు అక్కడ. ఇంకో చూసారా, నేనైతే ఫస్ట్ తాలింపు వేసి ఆ తర్వాత తాలింపులో పప్పు గుమ్మరిస్తున్నాను అనమాట. అలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తాలింపు అంతా పప్పు బట్టి మరిగేటప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. ఇక నేనైతే తాలింపు వేస్తూ ఉండగా ఒక పావురం అయితే వచ్చిందండి మా ఇంటికి. దాని కాలికైతే దెబ్బ తగిలింది పాపం. ఇక దాన్ని మార్నింగ్ అంతా ఇంట్లో ఉంచేసి కాలికి కొంచెం పసుపు రాసి ఇక ఈవినింగ్కి వదిలేశాను. మా పుత్రరత్నం అయితే పాలు తీసుకొని వచ్చాడు. ఇక నేనైతే వాడికి క్యారేజ్ కట్టుదామని చెప్పేసి రెడీ చేస్తున్నాను అనమాట. వేడి వేడి అన్నము పప్పులో నెయ్యి వేసి క్యారేజ్ కడదామని చెప్పి కలిపేస్తున్నాను. ఒక్కరు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేస్తున్నాను. అలా కలిపేసి క్యారేజ్లో అయితే పెట్టేస్తాను. పైన ఇంకొంచెం పప్పు వేస్తాను, ఎందుకంటే అలా కలిపెట్టిన అన్నం అయితే చెప్పబడిపోయింది కదా. ఇక పైన ఇంకొంచెం పప్పు వేస్తే అది టేస్ట్ బాగుంటుంది. వాడికి చెప్పదానం అనేది తెలీదు. అయిపోయింది, రైస్ కలపడం అయితే అయిపోయింది, పెట్టేస్తున్నాను. ఇంతకుముందు స్నాక్స్ ఎక్కువ పెట్టేదాన్ని అండి, రైస్ తక్కువ పెట్టేదాన్ని. ఇప్పుడు రైస్ ఎక్కువ పెడుతున్నాను, స్నాక్స్ తక్కువ పెడుతున్నాను. స్నాక్స్ కోసం అయితే మొన్న నేను చేసిన చక్రాలు అయితే ఉన్నాయి, ఆ వీడియో కూడా నేను పెట్టాను. అది కూడా చూడండి డెఫినెట్లీగా. చాలా అంటే చాలా ఈజీగా చేసుకున్నాను. ఈ విధంగానే స్నాక్స్కి ఇబ్బంది లేకుండా అయిపోతుందని చెప్పేసి నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట చక్రాలు కూడా. అది కూడా మా వాడికి క్యారేజ్ కట్టడం కూడా అయిపోయింది. ఈలోపు ఇడ్లీ అయితే అయిపోయింది, ఇడ్లీ వేయడం కూడా అయిపోయింది. ఇక తీసేసి ప్లేట్స్లో పెట్టేస్తున్నాను. వాళ్ళు ఇక తినేస్తారండి. ఇక తినేసి రెడీ అయిపోతారు. మా వాడైతే మినిమం 2 or 3 తింటాడు. ఈసారి మాత్రం కేవలం 2 తిన్నాడు. వాడికి ఆకలి లేదనుకుంటా. అదిగోండి చట్నీ వేసేస్తున్నాను. అయిపోయింది, వాళ్ళకి టిఫిన్ పెట్టడం కూడా అయిపోయింది. మా వారు నెయ్యి వద్దన్నారు, వీక్షిత్కి మాత్రమే నెయ్యి వేసాను. ఇక ఈవినింగ్ వచ్చేసరికి వాడి స్కూల్లో షూ అడిగారంట, స్పోర్ట్స్ షూ. అది కొందామని వచ్చాము. ఎన్ని షాపులు వెతికినా దొరకలేదు అసలుకి. ఇక ఎక్కడో ఒక చోటు ఉంటే అది తీసుకొని వచ్చాము. ఇక దారిలోనే మిక్సీ అయితే పాడైపోయింది నాది, చెప్పాను కదా చిన్న జారు. ఇక దాన్ని కూడా వేయించుకొని ఇంటికైతే తిరిగి వస్తూ ఆ పొలంలో నాకు వ్యాజ్లైన్ కావాలని చెప్పి వెళ్ళి వ్యాజ్లైన్ తీసుకున్నామండి. ఓకేనండి, మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.